హలో ఫ్రెండ్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆర్ఆర్బి సో మనకి ఐసోలేటెడ్ అండ్ మినిస్టీరియల్ కేటగిరీకి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది టోటల్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము. ఇది రోజు 2 షిఫ్ట్లు అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇచ్చారు ఎగ్జామ్ అనేది. ఇక డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 15/12/2020 నుంచి 18/12/2020. సో 4 రోజుల పాటు 2 షిఫ్ట్లలో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. ఇక షిఫ్ట్ 1 చూసినట్లయితే ఎలా ఉంటుందంటే మార్నింగ్ 10:30కు స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ అనేది. ఇక షిఫ్ట్ 2 వచ్చేసి మనకి మధ్యాహ్నం 3 గంటలకు. అయితే మీరు రిపోర్టింగ్ చేయాల్సిన టైం మాత్రం ఉదయం షిఫ్ట్ వాళ్ళు 9 గంటలకంతా రిపోర్ట్ చేయాలి. గేట్ క్లోజ్ వచ్చేసి మనకి 10 గంటలకు క్లోజ్ అవుతుంది. 10:30కు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. షిఫ్ట్ 2 మధ్యాహ్నం రిపోర్టింగ్ టైం వచ్చేసి మనం 1:30కి ఇవ్వాలి. గేట్ క్లోజ్ వచ్చేసి 2:30కు అవుతుంది. సో ఎగ్జామ్ స్టార్ట్ వచ్చేసి 3 గంటలకు ఉంటుంది. ఓకే, షిఫ్ట్ 1 10:30కు, షిఫ్ట్ 2 మధ్యాహ్నం 3 గంటలకు. ఇది టోటల్గా 90 నిమిషాలు మనకి ఎగ్జామ్ టైంని కండక్ట్ చేస్తారు. ఇక పీడబ్ల్యూడీ వాళ్ళకి మనకి 30 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక షిఫ్ట్ వైజ్ ఎగ్జామ్ చూసినట్లయితే మనకి సో చూడండి, ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ షిఫ్ట్ కేటగిరీ ఫర్ విచ్ విల్ బీ కండక్టెడ్. సో 15/12/2020 షిఫ్ట్ 1 సో మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీషు, షిఫ్ట్ 2 జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీ. సో ఇక్కడ చూడొచ్చు మనం షిఫ్ట్ 1 వచ్చేసి 10:30కి మార్నింగ్ స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్. షిఫ్ట్ 2 వచ్చేసి మధ్యాహ్నం 3 గంటలకు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ 16/12/2020 షిఫ్ట్ 1 వచ్చేసి మనకి స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ ఉంటుంది. షిఫ్ట్ 2 మధ్యాహ్నం వచ్చేసి మనకి చీఫ్ లా అసిస్టెంట్, హెడ్ కుక్ అండ్ కుక్, ఫోటోగ్రాఫర్, అదేవిధంగా ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ఇంగ్లీష్ మీడియం. ఓకే, సో ఇది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఇదే రోజు కండక్ట్ చేస్తారు షిఫ్ట్ 2లో. ఇక నెక్స్ట్ 17వ తారీఖు చూసినట్లయితే మనకు జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ, అదేవిధంగా ల్యాబొరేటరీ అసిస్టెంట్ స్కూల్. ఓకే, ఇవి 2 మార్నింగ్ షిఫ్ట్లో కండక్ట్ చేస్తారు 17వ తారీఖు. ఇక మధ్యాహ్నం షిఫ్ట్లో చూసినట్లయితే మనకు ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 కెమిస్ట్ అండ్ మెటలాజిస్ట్. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ ఎగ్జామినరు, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ అండ్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ మిస్ట్రెస్ జూనియర్ స్కూల్, మ్యూజిక్ మిస్ట్రెస్, డ్యాన్స్ మిస్ట్రెస్. సో ఇవన్నీ కూడా 17వ తారీఖు మధ్యాహ్నం కండక్ట్ చేస్తారు. ఓకే, ఇక 18వ తారీఖు ఉదయం షిఫ్ట్ 1 అంటే ఇది. సో ఆల్ కేటగిరీస్ ఆఫ్ పీజీటీ, టీజీటీ టీచర్స్ ఎవరైతే టీచర్ పోస్టులకు అప్లై చేశారో పీజీటీ కింద, టీజీటీ కింద వాళ్ళకు మాత్రం 18వ తారీఖు ఉదయం అనేది ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ద ఎగ్జామ్ విల్ బి హెల్డ్ బై అబ్జర్వింగ్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ రిలేటెడ్ టు COVID-19. ఓకే, the link for exam city, date and shift examination, mock test will be made live from 5/12/2020 onwards on the official websites are all RRBs. సో మీకు ఎవరైనా మాక్ టెస్ట్ రాసుకోవాలనుకున్న వాళ్ళు 5వ తారీఖు నుంచి మీకు లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఎవరైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓకే, ఇక నెక్స్ట్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ అండ్ అప్డేట్స్ ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ RRBs. ఓకేనండి. సో మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా అప్డేట్స్ ఏమైనా వస్తే మీకు మీ RRBలో అప్లోడ్ చేస్తాం, మీరు చెక్ చేసుకోమని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, సో ఇంకా నెక్స్ట్ చూడండి, బీవేర్ ఆఫ్ టౌట్స్ హూ ట్రై టు మిస్గైడ్ candidates with fake promises to appointments, jobs on illegal consideration. RRB selections are based on computer based examination and recruitment based on only on the merit of the candidate. సో ఎవరైనా డబ్బులు ఇచ్చి మిమ్మల్ని జాబ్లో చేర్పిస్తాము RRBలో అంటే ఎవరిని నమ్మొద్దు. సో ఇది కేవలం ఎగ్జామ్ ద్వారా మాత్రమే కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. ఓకే, సో ఎవరు మోసపోవద్దండి. ఓకే, ఎగ్జామ్ రాసి కూల్గా వచ్చేయండి. ఓకే, మీకు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ అండి.